రోజుల క్రితం మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేపర్ ప్రకటన చేశారు, ప్రెస్ మీట్ ఇచ్చాడు. అందరికీ 20,000 జీతం ఇస్తామని కూడా హామీ ఇచ్చాడు. పేపర్ కూడా వచ్చింది. కానీ ఇప్పటిదాకా వారం రోజులు గడుస్తూ ఉన్నా ఎవరికి ఎంత ఇస్తున్నామో, ఎవరికి ఏ డిపార్ట్మెంట్ అని కూడా ఆయన ప్రకటించలేడు. ప్రకటించినా ఎవరు ఎక్కడ కూడా ప్రకటించలేడు. కాబట్టి మున్సిపల్ కార్మికులు 35-40 మంది పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పటికీ చాలా మందికి 60,000 దాటిపోతున్నది. వాళ్ళు కూడా పింఛన్ లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా లేదు. కాబట్టి మున్సిపల్ ప్రతి కార్మికులకు 26,000 జీతం ఇవ్వాలి. మళ్ళీ కూడా ESIPF సౌకర్యం కల్పించాలి. పప్పు నూనెలు బట్టలు కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేక మంది ఈరోజు 60 ఏళ్ళు దాటిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఈరోజు వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఏసీ అయిపోయిన వాళ్ళకి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు 20 లక్షల రూపాయలు ఇవ్వాలి. 10,000 పింఛన్ ఇవ్వాలని జీవో ఉంది, అది ఈరోజు అమలు చేస్తలేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు 2వ తారీఖు నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం ఖచ్చితంగా ప్రకటిస్తామని చెప్పారు. ఖచ్చితంగా ప్రకటించాలి. ప్రతి కార్మికుడికి 20,000 రూపాయలు జీతం ఇవ్వాలి. అలాగే దిగిపోయే వాళ్ళకు పింఛన్ ఇవ్వాలి 10,000 రూపాయలు. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ 20 లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ పిలుపుల భాగంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో కూడా మనము ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నాం. ఈ రోజు నుంచి 2వ తారీఖు వరకు రోజు పొద్దున ఒక 10 నిమిషాల పాటు నిరసన చేయాలి. ఇక్కడ నుంచి MRP వరకు ర్యాలీ తీయాలి. తర్వాత మన పనులకు వెళ్ళిపోవాలి. 2వ తారీఖు వరకు మనకు ప్రకటించకపోతే 2వ తారీఖు సమ్మెలో దిగుతూ ఉన్నాం. కాబట్టి 2వ తారీఖు నుంచి సమస్య పరిష్కారం అయినాక కష్టం నమ్మకం సమ్మెలో పోతూ ఉన్నాం. కాబట్టి కార్మికులు సిద్ధం కావాలి. గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా ఆలోచించి కార్మికులు సమ్మెలో పోకముందే ఖచ్చితంగా సమస్య పరిష్కరించాలి. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తాం. అవసరమైతే ఎమ్మెల్యేలు ఇళ్ళ కూడా ధర్నా చేసి 10 డేస్ వరకు కూర్చొని సమస్య పరిష్కారం అయితే ఖచ్చితంగా ఉండమని తెలియజేస్తా ఉన్నాం. మున్సిపల్ కార్మికుల ఐక్యత.